దండిగా వస్తాయి డబ్బులు. వేస్తా ఉండాల మనం, ఆ పక్క ఈ పక్క ఇట్లా వేస్తా ఉండాల. దేన్ని కొట్టాలా? శవాల్ని. ఇంకేం పెద్దమ్మ మరి బాగా ఏం కొట్టాలా? శవాలను కొట్టాలా పెద్దమ్మ. ఊరికే ఎట్లా వస్తావు నీకు డబ్బులు? ఊరికే వస్తావు అనుకున్నావా? ఏం ఫీల్ ఉండదు ఇట్లా అంటా ఉండాల. కొంచెం చిల్లర ఇట్లా అంటా ఉంటే దెబ్బ దెబ్బ వేసిపోతా ఉంటారు. 10, 20, 30 బాగా వేసిపోతారు. ఎవరు వచ్చినారు? బాగుందమ్మమ్మ. రా కాశీకి పోయింటి. ఏం లక్ష్మమ్మ చాలా రోజులకి వస్తావు బాబా? ఏ రాధక్క బాగుండవా? ఇగో కాశీకి పోయినాను. ఇక ప్రసాదం తెచ్చినాను. పెట్టు రాధక్క. కూర్చో. ఇంకే రాధక్క అంతా బాగుందా? 15 రోజులు పోయినాము కాశీకి. అక్కడంతా బాగా చూసుకొని వచ్చినాము. ఆ బుద్ధిగయ్య అక్కడంతా ఇది త్రివేణి సంఘం అక్కడంతా పోయి వచ్చినాము. అన్ని బాగా. కాదు నీళ్ళు తెచ్చిలత? వద్దులే, నేను తెచ్చుకుంటాను. నీళ్ళు తాగి నీ కాళ్ళు రాదక్క నీళ్ళు తెస్తాను. ఏం పిలుస్తుంది రాదా అంటుంది. ఇంకేమత్తా బాగా జరిగిందా కాశీ? బాగా జరిగింది కాశీలో. అంతా అక్కడ అయోధ్య అవన్నీ చూసి వచ్చినాము. బాబా నీదే మేలు కదా. బుద్ధిగయ్యకు పోయినాము. అక్కడంతా చూసినాము. త్రివేణి సంఘం పోయినాము. అక్కడ అన్ని దీపాలు ఇడిసినాము. అది హరిశ్చంద్ర ఘాట్కి పోయినాము. అక్కడంతా శవాలు కాలుస్తా ఉన్నారు. అంతా చూసి వచ్చినాము. నువ్వు వస్తావా రాదక్క? పోదాము కాశీకంట. కాశీకి పోతే అక్కడంతా ఏదన్నా ఆడ ఈడ పోతే డబ్బులు బాగా చేసుకొని రావచ్చా అక్కడ. ఇది శివరాత్రి అప్పుడు పోతే బాగా డబ్బులు సంపాదించుకొని వస్తాము. ఎంత సంపాదించా? అయ్యా పోతాడు ఏడా ఎట్లా కూర్చుంటే ఏడన్నట్లా. నెలకి ఎంత సంపాదించా అందాజుగా? నెలకి 1 లక్ష రూపాయలు ఈజీగా. అక్కడ ఇక్కడ అంతా బుద్ధిగా ఇట్లా కూర్చుంటే చాలు వాళ్ళే వేసిపోతారు తట్లకి డబ్బులు. ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి అనవసరం. పోదాం అట్లా పోయి చేసుకొని వద్దాం. ఊరికే అప్పులన్నీ తెచ్చుకొచ్చి అంతా అక్కడ ఇక్కడ పోయి అప్పులు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? వస్తావా రాదక్క? పోదునా అంటే కాదత్తా అంటున్నారు. నాకిన్నా ఏది పోయి పెద్దగా ఉంది కదా. నేనే చిన్నది ఏందనుకున్నావు? చూడు నేను ఎంత బాగుండాను. ఎట్లుందాడా? కాదత్తా పాపం మేకప్ అంతా వేసుకొని ఏమిడిదేమిడిదో పూసుకొని పూసుకుంటా. ఏంది ఇది? అయ్యో పోదునా కాశీకి? బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్. లెట్స్ బిగిన్ ది షో. నేను అదే పోదాము అనుకుంటున్నా. కొన్ని సమస్యలన్నీ తెగిపోతాయి. ఎంత సంపాదించుకోవచ్చు? నెలకి ఒక 3 లక్షలు సంపాదించుకోవచ్చు. నేను ఒక 2-3 నెలలు ఉంటే సార్. నువ్వు నెలకి 3 లక్షలు కనుక్కున్నావాడా? పై వచ్చిండే దాన్ని నేను. ఏం చేస్తారు? కట్టెలు ఇస్తారు చేతుల్లోకి. అమ్మకి ఇస్తారా? ఇట్లా 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 వేస్తా ఉంటే అయిపోయి. ఎవరున్నాడు? అప్పుడే వాళ్ళు చూపిస్తారా? వేసాక అక్కడొకరు ఇక్కడొకరు కోటి నా కోటి ఇస్తారు. నా కోటి ఇస్తారు. ఇద్దరు తీసుకొని అక్కడొకరు ఇక్కడ వేస్తానే ఉంటే అయిపోయి. వేస్తా ఉండాలి. వేస్తా ఉండాలి ఇద్దరు. వేస్తారులే పెద్దమ్మ వేస్తాదిలే. ఏంది చిన్నమ్మ? ఏంది లేస్తా అంటుంది? ఏం చేస్తా ఉండాలా?
నీకు లెక్క కాదత్త ఎంత ఇస్తారత్త లేస్తా అంటే చేస్తా అంటే ఒక దానికి వచ్చి 1000-1500 ఇవ్వచ్చు. అట్లా ఎన్ని ఒక 10 అట్లా కొట్టచ్చు, 10-15. అంటే ఇప్పుడు ఎంత వచ్చినట్లు 15,000 వస్తుంది. 15,000-18,000 వస్తుంది రోజు వస్తాయత్త. రోజు 10-15 కొడుతున్నామంటే ఆ పక్క ఈ పక్క ఇద్దరు నిలబడి వస్తాయి. మా అమ్మకు బాగా వస్తుంది కదా కొట్టేది. మీ అమ్మకు బాగా, పెద్దమ్మకు బాగా వస్తావులే కొట్టేవి. అదే కదా చిన్నమ్మ అట్లా మాట్లాడతావు. బ్రహ్మాండం కొట్టాలి. బాగా కొట్టాలా, బాగా లేస్తా అంటే కొడతా ఉండాలా. నువ్వు మళ్ళా సన్నగా పనుగా చేయరాదు. ఏంది లేస్తుంది, ఏంది కొట్టాలి నాకు అర్థం కాలే చిన్నమ్మ. అంటే ఓకే ఇందులో ఇది ఓకే, ఇంకా ఏమేం చేయొచ్చు? ఇంకా రెండోది ఏమంటే ఎక్కడ తొట్టు ఇద్దరు ఈ పెద్దమ్మను నేను ఏడో మూలలు బాగా బూడిదే పూసుకొని తెల్లగా విభూతి కూర్చున్నామంటే వాళ్ళే ఊరికే వేసేసిపోతారు. 100 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లు దండిగా సంపాదించుకోవచ్చు. ఆడే కాశీలోనే బాగా సవాల్ బూడిదంతా బాగా పూసుకన్నల్లా బాగంతా సవాల్ బూడిదంతా బాగా పూసుకన్నల్లా బాగంతా. పెద్దమ్మ బాగా పూసుకన్నల్లా, నేను బాగా పూసుకన్నల్లా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. పూసుకుంటే బాగా డబ్బులు వేసిపోతారు అన్నమాట. ఇంకేం పెద్దమ్మ బాగా పూసుకుంటా? లేదు పూసుకుంటేనే డబ్బులు వచ్చేదట, లేకపోతే రావు. లెక్కలిస్తే విభూది ఏం కర్మ. అదే విభూది ఏం కర్మ. అది కూడా పూసుకుంటుంది. నువ్వు పూసుకుంటావేమోలే మంకు నా కొడుక. డబ్బులు కావాలంటే పూసుకొనల్లా. ఎంత ఇస్తారు అంటే? ఎంత ఇస్తారు? 100 రూపాయలు, 50 ఊరికే వచ్చిన వాళ్ళు పోయే వాళ్ళు చూసే వాళ్ళు వేసిపోతారు అంతే. ఫేస్ పెట్టి ఆ బూడిది ఎంత బాగా తెల్లగుంటే అంత బాగా వేసిపోతారు. విష్ణు మనం పోదామా? అంతేగా. పెద్దమ్మకి పెద్దమ్మంట నేను పెద్దమ్మంట అమ్మకి మొత్తం అంతా విభూతి పూస్తే ఎంత ఇయ్యచ్చు? పెద్దమ్మకు బాగా చూసి ఇయ్యచ్చు, 200-300 ఇయ్యచ్చు. పెద్దమ్మ బాగా పూసుకొని బాగా ఉంటే బాగానే వస్తావన్నమాట. బాగా పూసుకొని ఉండాలి. బాగా విభూతి బాగా ఇంత ఎర్రది వద్ద మధ్యలో ఇట్లా బొట్టు పెద్దమ్మ సూపర్ గా వస్తాయి డబ్బులు. ఏం పెద్దమ్మ బాగా పూసుకుంటావా లేదా? మరి పోదామా? బాగా నువ్వు నీ ధైర్యం చెప్పాలా. కాశీ అంటే ఆశా తమాషా కాదు. పోయి బాగా అక్కడ 1 నెల 2 నెలలు ఉండి రావాలా మనం. పోయి బాగా డబ్బులు కావాలంటే. అది సరే చిన్నమ్మ. ఇంకోటి ఏందో అమ్మ చిన్నమ్మ. బాగా కడుక్కొని వాటికి సవాల్ కాటికి పోయినాం అనుకో, బూడిదంతా కడుక్కొని ఇడతాము. నీట్గా కడుక్కొని మళ్ళీ అక్కడికి పోదామా ఘాట్కల్లా. అక్కడ పోయి పోతే శవాలు వస్తా ఉంటాయి. అవి దత్తకు తీసుకుందాము. ఒకటి శవాలను దత్తకు తీసుకుంటారా? తీసుకుంటారు. మరి దానికి ఎంత ఇస్తారు? దానికి ఇస్తారు 1000 రూపాయలు అట్లా. తీసుకొని తర్వాత కట్టెలు ఇస్తారు. పెద్దమ్మ కట్టెలు ఇస్తేనే మనం శవాల్ని ఇట్లా తీసుకొని ఇట్లా కొట్టేది. ఇట్లా కొడతా ఉంటే మళ్ళీ 1000 రూపాయలు ఎక్కువ ఇస్తారన్నమాట. ఇంకా అదొకయ్యి ఇవి ఆ దత్తకే తీసుకొని దండిగా వస్తాయి డబ్బులు. వేస్తా ఉండాల మనం. ఆ పక్క ఈ పక్క ఇట్లా వేస్తా ఉండాలి శవాల్ని. ఇంకేం పెద్దమ్మ మరి బాగా ఏం కొట్టాలా? శవాలను కొట్టాలా పెద్దమ్మ. ఊరికే ఎట్లా వస్తావు నీకు డబ్బులు? ఊరికే వస్తావు అనుకున్నావా? శవాళ్ళు అంటే అప్పుడు కింద శవాళ్ళు వేసేది. అంటిస్తే లేస్తాయి కదా ఇట్లా శవాలు పైకి లేస్తానే వేస్తా ఉండాలి. ఇట్లా కట్లు తీసుకున్నాడు ఉంటాడు. నా గుండెకాయ ఆడే పగిలిపోతుంది. ఊరికే ఉన్నాను. పోయమ్మ నాయన నమస్కారం. ఏంటి డబ్బులు ఎట్లా శవాళ్ళు కొట్టే నాకు అంత ధైర్యమా? దాన్ని లేస్తా నా ప్రాణం పైన పోతుంది. డబ్బులు ఎట్లా వస్తావు పెద్దమ్మ? వేస్తా ఉండాలి పెద్దమ్మ. నువ్వు అట్లా అంటే ఎట్లా వస్తావు? అంటే
కాశీలో పెద్దమ్మ అంటారు ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎదవా. పెద్దమ్మ అంటేనే కదా డబ్బులు వచ్చేది. మనం స్పెషల్ గా పిలుచుకుంటే ఎట్లా ఇస్తారో డబ్బులు. అట్లా స్పెషల్ గా పిలుచుకుంటే రావు మన డబ్బులు. అట్లా పెద్దమ్మ చిన్నమ్మ అవ్వ తాత అంటేనే డబ్బులు వచ్చేది. అంతేగా ఇప్పుడు మా అత్తతో డబ్బులు ఇప్పించుకోవాలని అంటారు. చెప్పినందుకు ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు ఏమైనా ఇప్పించుకుంటుంది. కాదు అంటే అది అవేంటో కింద కట్టెలు పెట్టి పైన ఏంటో అవన్నీ పెట్టి శవాన్ని బండేసి కాలుస్తారు, అప్పుడు లేస్తా అవే 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 కొట్టాల. లేతనే కొట్టాల. నువ్వు చెప్పిండేది ఒకదానికి 1000 రూపాయలు, ఒకదానికి 1000 రూపాయలు, 10-15 కొట్టుకొచ్చని శవాల్నే నాయమ్మ గదే. ఏమున్నావే నువ్వు? ఏముంది శవాల్ని కొట్టేది? నువ్వు బోరా కొట్టేకి మంచి మంచి కట్టెలు ఇస్తారు కదా. కట్టెలు మంచి కట్టెలు ఇస్తారు. లేతనే వేసి మంచి కట్టెలు అయితేనేమి చెడ్డ కట్టెలు అయితేనేమి శవాన్ని కట్టెలు తీసుకొని గంధం కట్టలు ఇస్తారేమో. నువ్వు కట్టెలు ఇస్తారు. బాగా ఎత్తాను డబ్బులు 1000 రూపాయలు 1000 రూపాయలు 1000 రూపాయలు 1000 రూపాయలు ఎన్ని అవుతావు అనుకున్నావు? అప్పులు తీరువా? గంధం కట్టలు ఇస్తారా అంటే గంధం కట్టలు దాన్ని నడుస్తుంది. అవి ఎత్తా ఉండాలి. ఆ పక్క ఒకరు ఈ పక్క ఒకరు ఇద్దరు. సన్న ఉంటాయేమో లేతయ్య. సన్న సన్న శవాలు నువ్వు కొట్టు, పెద్ద పెద్ద శవాలు నేను కొడతా. ఏమిటండి మీరు మాట్లాడేది? పెద్ద శవాల్ని నేను కొడతా, సన్న శవాలు నువ్వు కొట్టు పెద్దమ్మా. ఏం పెద్దమ్మ ఈ పెద్దమ్మ కథ నాయన నాకేందో పిచ్చి పట్టేస్తాంది. పెద్దమ్మ నాకిన్న పెద్దదేలే. ఏం పోయి చూడు, నా మాగ మెట్లు నీ మాగ మెట్లు ఉండదు. ఏందనుకున్నా? నీకెక్కడ నాకెక్కడ వయసు? ఇప్పుడు ఎంతమ్మా 73? ఇప్పుడు జనవరి వస్తే 74 పడతాయి కదా. ఎప్పుడు పోదామో చెప్పు కాశీకి. అప్పుడు పోమా. ఎప్పుడు శివరాత్రి అప్పుడు పోతే భార్య అక్కడ అంతా మళ్ళీ ఇంకోటి ఏందో ఏడో కూర్చుంటే ఇంకా లెక్కలు వస్తాయంటూ అదేంది? అక్కడ బోల్ల బుద్ధిగా పోతే గిన్న శవాలు కండ పెట్టాడు పూజలు చేస్తారా అంటే అప్పుడు పీకరాలేమో కదా. కండలు శవాలు ఆడు కూర్చుంటే గిన్న ఆడు బాగా ఆడు కూడా 2 బూడిద అట్లా తెల్ల తెల్లగా మేకప్ అట్లా వేసుకొని తెల్ల బూడిదే. ఆ పక్క ఈ పక్క సిల్వర్ తట్లే ఉండల్లా. సిల్వర్ తట్లే ఇంటికి తెలిపి ఇట్లా అంటా ఉండాల. కొంచెం చిల్లర ఇట్లా అంటా ఉంటే దెబ్బ దెబ్బ వేసిపోతా ఉంటారు. 10, 20, 30 బాగా వేసిపోతారు. అంటే అడుక్కునేదే కాచిపోతాయి నీకు. అడుక్కునేది అనకూడదు కదా. అట్లా అంటే అడుక్కోదు. భిక్ష ఈశ్వరుడు అట్లా పార్వతీ దేవుని భిక్షాందేహి అని ఇట్లా పెట్టినాడు. మనకేంది, మనం నరమనుషులు అడుక్కో తినేదేముంది? ఈశ్వరుడు భిక్షాందేహి అన్నాడు. విరక్తి పుట్టే సిల్వర్ అంటే వెండి కాదు. సిల్వర్ అంటే వెండే. ఏడన్నా చూడు మంచి తట్టలు బాగా కొనుక్కో. బాగా అల్యూమినియం తట్టలు, అల్యూమినియం తట్టలే. అల్యూమినియం తట్ట సిల్వర్ ఎండి తెస్తారు ఏడనంగా. మా అమ్మ సిల్వర్ ఏంటంటే తట్ట కోసం అన్న వచ్చు. రేయ్ ఏజ్ ఎంకరేజ్ చేయరా. మా ఇంట్లోనేమో ఒకటి సిల్వర్ తట్ట. నువ్వు చూసుకో. నువ్వు చూసుకో. మా ఇంట్లో నాకు ఉండదు. పెద్దమ్మ అని నా తలకాయలు కండ తెచ్చి పెడతారా శవాల కండ ప్రసాదం? శవాల కండ ప్రసాదం పెడతారా దేవుని కాడ. ఆ రాక్షస అంటే అప్ప దేవుడు బుద్ధిగాయ తినల్లా ఏమైనా అమ్మ? నా కొడుక కంత్రి నా కొడుకున్నట్లున్నావురా. కంత్రి నా కొడుక ఎట్లా తింటారులే? రావాల. ఏంది బొరుగులు ఇల్లా? బొరుగులు పూలు ఆ అప్ప రాక్షసి అంటే ఆ అప్పకి వేసి ఆడు వచ్చి కుసానిడిసే తట్లు పెట్టుకొని. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ఎండికా సిల్వర్ తట్టలు రెడీ అయిదాము. ఎప్పుడు రెడీ అయిదామో అమ్మకు చెప్పడానికి రాలే. నువ్వు దాని వెండి తట్ట తెచ్చి. మా ఇంట్లో బాగుంది సిల్వర్ తట్ట. నువ్వు చూసుకోవటి. ఏ కష్టంగా ఉండదు. తీసుకొని ఇట్లా 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 కొడితే అయిపోయి. ఇట్లా మెల్లగా లేస్తేనే ఇట్లా కొడితే అయిపోయి. ఏముంది అంత పెద్దగా. డబ్బులు 1000 రూపాయలు ఎట్లా వస్తావు? ఇట్లే మోసి కొట్టుకోకుంటే ఈ రోజు డబ్బులు. అదే శవం కొట్టాలి. శవం సొగిలే నీళ్ళు కొడతావు.
కాదత్త మా అమ్మ ఎంత లేదన్నా 15 కొట్టేస్తుందత్త. మాట్లాడతా